నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతులు రోడ్డెక్కుతుండగా ఆమ్చూర్ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది అధిక ధరలు పలికిన ఆమ్చూర్ ఇప్పుడు ఆరంభంలోనే ధర పలకటం లేదంటున్నారు. అకాల వర్షాలు, ఈదురుగాలులకు కాపాడుకున్న పంటను మార్కెట్కు తరలించి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆమ్చూర్ను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కర్షకులు కోరుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆమ్చూర్ రాక మొదలైంది. రాష్ట్రంలోనే ఆమ్చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రమైన నిజామాబాద్ కు రైతులు పంటను తరలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కర్షకులు పంటను తెస్తున్నారు. కోటి ఆశలతో మార్కెట్ వచ్చిన ఆమ్చూర్ రైతులకు నిరాశ ఎదురవుతుంది. గత సీజన్లో క్వింటాకు 31,000కు పైగా ధర పలకగా ప్రస్తుతం 21,000 కూడా దాటడం గగనంగా మారింది. మార్కెట్లో వ్యాపారాలు చెప్పిందే వేదమన్నట్లు పరిస్థితి ఉండటంతో రైతులు నష్టాలలో వెనుదిరుగుతున్నారు. గత 7 సంవత్సరాల కిందట 38 దాకా పోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఒక 14 నుంచి 18 ఆ లోపు లేకుంటే కొత్త 20 దాకా పోతుంది. అంటే అట్లా మాకు గిట్టుబాటు లేదు. ఎందుకంటే చెట్ల ధరలు పెరిగిపోయినాయి. చెట్ల ధరకు పోతే పెరిగినాయి ధరలు. మనకు మాత్రం తక్కువ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తక్కువ అవుతుంది. మరి ఏంటంటే మాకు ఈ మార్కెటింగ్ యాజమాన్యం గిట్టుబాటు కలిగేలా చేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పుడు మాకు ఒక 35 నుంచి 40 లోపు ఉంటే మాకు బాగుంటుంది. లేకుంటే మాకు చాలా రైతులు నష్టపోతామని మేము వేసుకుంటున్నాం. అంటే ట్రాన్స్పోర్ట్లో కూడా మాకు ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే ఇప్పుడు నాకు ఒక 5,000 కావాలంటే ఒక బండికి 5,000 కావాలి. కనీసం మనం ఆటోలో తీసుకోవాలన్నా కానీ ఒక 2-3 కావాలి. ఏ మాల్ తీసుకొచ్చినా కానీ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకొచ్చినా కానీ బాగా ఇబ్బంది అవుతుంది. గీకినోళ్ళకి కూడా కూలీలు బాగా పెరిగిపోయినాయి. మాకు మద్దతు ధర రావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఒక చెట్టుకు మ్యాక్సిమం 8,000-9,000 దాకా పడుతుంది. వాటిని తీసుకొచ్చి గీక్కిపేయడము, పై పొట్టు తీసి గీక్కిపేయడానికి ఒక 150 రూపాయలు కూలీలకు ఇవ్వాల్సి వస్తుంది. మరియు లేబర్ ఛార్జు, ట్రాన్స్పోర్ట్ కిరాయాలు ఇక్కడ దాకా రావడం, సిరిసిల్ల జిల్లా నుంచి రావడం, మద్దతు ధర రావాలనేది ఆలోచన. మద్దతు ధర ఖచ్చితంగా మాకు కావాలి. మ్యాక్సిమం ఒక క్వింటాల్కు ఒక 25,000 అయినా 25,000 పైబడి వస్తేనే మాకేమన్నా మద్దతు ధర వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ దానికి లోపు వస్తే మాత్రం అయితే మాకు నష్టమే. మాకు రైతులకు తెలంగాణలో హైదరాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది. పోయిన సంవత్సరము బాగా లాస్ అయిపోయినాము. లాస్ట్ 22,000 ధర ఉండే రేట్లు మీద పడిపోయినాయి మాకు. ఇక ఈసారి మాత్రం అయితే 25,000 పైబడి ఉంటేనే మాకేమన్నా దిగుబడి వస్తుంది. కానీ లేకపోతే మళ్ళీ మీద పడే అవకాశాలు ఉంటాయి. నిజామాబాద్ యార్డులో ఏటా 13,000 టన్నుల వరకు ఆమ్చూర్ విక్రయాలు జరుగుతున్నాయి. అయితే గతేడాది కంటే ఈసారి ధరలు తక్కువ ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చెట్లకు ఎక్కువగా పూతలేని కారణంగా మామిడికాయలు తక్కువగా కాసిన ఆమ్చూర్కు సరైన ధర రావడం లేదని కర్షకులు వాపోతున్నారు. రంగు మారిన ఆమ్చూర్ను మరింత తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్చూర్కు డిమాండ్ ఉన్నప్పటికీ ఇందూరు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 300 మొగళ్ళకు 1,200-1,300 నడుతుంది. ఇక భగవంతుకు తెలుసు. ఇక పెట్టిస్తారో ఏం చేస్తారో సార్లకు తెలుసు, వాళ్ళకి వాళ్ళకి తెలుసు. మా లేబర్లో ముంచుతారో లావడతారో దేవునికి తెలుసు. ఇక మాకు 20,000 ఉంటే లాభం కాదు సార్. అందుకే కానీ ఇంత కష్టపడి వచ్చుడు, అక్కడికి వెళ్ళి ఉప్పుడు పాసం వచ్చుడు, చెట్లకు రేట్లు పెట్టుడు, ఇక రూపాయి ఎత్తన ఆశ పడుతున్నాం. కానీ ఇక వాళ్ళు ఏం చెప్తారో మాకు తెలియదు. ఇక కొత్తగా వచ్చినాం. రూపాయి ఎత్తన ఆశపడ్డాం. 20,000, 25,000, 30,000 ఉంటే కొంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు గిది ఉండే ఈ ఆటో కాయాలంటే ఆటోకే ఇప్పుడు 10-15,000 అవుతున్నాయి. ఆ చెట్లు తెప్పచ్చడానికి కూలీలు మొగళ్ళకు 200, ఆడలకు 300 తీసుడు కోసుడు బాగా ఇబ్బంది అవుతుంది. మాకేం గిట్టుబాటు ధర లేదు. నేను ఉండే 20,000 దాకా, 20, 25, 30, 28 దాకా ఉండే. ఈసారి ఏం లేదు. ఈసారి 12, 13, 14, 15, 16, 17 అంతే పోతుంది. మాకు గిట్టుబాటు ఏం లేదు. కూళ్ళు ఎక్కువ అవుతున్నాయి. మాకు మీద పడుతున్నాయి పైసలు. కాయ రాగానే తెంపుతాము. పంగికి రాగానే తెంపి గీకి పొట్టు గీకి కోసి 3 రోజులు ఎండబెట్టి దాన్ని తయారు చేసి ఒక క్వింటలా ఎంతనో కాగానే తీసుకొస్తాము.
తీసుకొస్తే మొత్తం గీ రేట్ ఉన్నాక మాకు గిట్టుబాటు అవుతలేదు సారు. అంతకుముందు ఒక పోయిన 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద 33 నుంచి 35 వేలు దాకా ఉన్నాయి సారు. అప్పుడు మాకు కాయకి పడ్డది ఏదో ఆ రేట్లో నిరుడు మునిగాం సారు. 2 నెలలు కష్టపడితే 4,000 రూపాయలు వచ్చినాయి. నిరుడు దాంట్లో పడితే దక్కుతామని ఏడు పడితే ఈ రేట్లు ఉన్నాయి. మామిడి సీజన్ ఆరంభం నుంచి అధిక దిగుబడుల కోసం రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే పంట చేతికొచ్చే దశలోనే కురిసిన అకాల వర్షాలు, గాలి దుమారాలకు మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. కాస్తో కూస్తో పండిన మామిడికాయలను ఒరుగులు చేసి మార్కెట్కు తెస్తే పెట్టుబడులైనా వచ్చేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకుంటే మరింత అప్పుల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆమ్చూర్ను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.